శ్రీమాత్రే నమః. భగవద్బంధుని కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. 6వ తారీఖు 3వ నెల 2026 శుక్రవారం సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థి శుక్రవారంతో రావడము లక్ష్మీ గణేశ్వరాయ నమః అని కూడా అంటూ ఉంటాము. ధనానికి ధాన్యానికి ఆటంకాలు పోవడానికి మంచి పరిష్కారం చెప్పుతూ ఉన్నాను. అంతేకాకుండా మొట్టమొదటిగా విద్య కోసము అంటే కనుక పిల్లలు మంచి కావాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అన్ని విధాలుగా అందరూ కూడా మంచి ర్యాంకుతో పాస్ కావాలో ఈ రోజున ఏం చేసే కనుక మంచిదో చెప్పుతూ ఉన్నాను. ఫస్ట్ గృహం కోసం చెప్పుతూ ఉన్నాను. ధనధాన్యాలు రావాలంటే కనుక ఈ రోజున విఘ్నేశ్వరునికి గృహం నందు పూజా కార్యక్రమాలు జరిపించండి. సంకటహర చతుర్థి చాలా విశేషంగా చాలామంది జరిపిస్తూ ఉంటారు. విశేషంగా ఈ రోజున ఏం చేయాలి ఇంకా 11 లక్ష్మీ గవ్వలు, 11 గోమత చక్రాలు, 11 తెల్ల గురిగింజలు, 11 ఎర్ర గురిగింజలు, ఏకాక్షరి నారీకేళ్ళము, శ్రీఫలము, అంతేకాకుండా ఈ రోజున 16 కాయిన్స్ అంటే 1 రూపీ కాయిన్స్ పెట్టి కొద్దిగా జవ్వాదు, పునుగు, పచ్చకర్పూరం వేసి తెల్లని గుడ్డకి పసుపు కుంకుమ 2 కలిపి నీట్గా రాయండి. రాసి ఈ ద్రవ్యాలన్నీ పెట్టేసి ఆ రోజున విఘ్నేశ్వరునికి మనసా వాచా కర్మణ ధ్యానించి పూజా కార్యక్రమాలు జరిపించుకోండి. తర్వాత స్వామివారికి అటుకులు, బెల్లం, తేనె కలిపి నైవేద్యం సమర్పించండి. పెట్టి గరిక, తెల్ల పువ్వులతోని స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపించుకొని శనివారం నాడు అలాగే ఉంచి ఆదివారం పొద్దున సూర్యోదయం మునిపే మీ ద్రవ్యం పెట్టుకున్న చోట ఈ ఇవన్నీ పెట్టండి. మూట కడతారు కదా, గోమచక్ర లక్ష్మీ గవలు అవన్నీ మూట కట్టి మీరు ధనం ప్రతిరోజు తీస్తూ పెడుతుంటారు కదా, బీరువాలో కానీ లాకర్లో కానీ ఎలాంటి ధర సరే ఒక డబ్బాలో కానీ పెట్టి ద్రవ్యం మీరు పోయేటప్పుడు జాబ్ పర్పస్ మీద పోతుంటారు కదా, కొద్దిగా పైసలు తీసుకుని జోలు పెట్టుకొని వెళ్ళండి. మళ్ళీ రాగానే పైసలు మిగులుతాయి కదా, అందులో పెట్టండి. అలా తీయడం ద్వారా ధనాభివృద్ధి, గృహం నందు అశాంత వాతావరణం పోయి నెగిటివ్ ఎనర్జీ మొత్తం మీకు దక్కుతూ ఉంటుంది. నెగిటివ్ మొత్తం పోయి మీకు పాజిటివ్ ఎనర్జీ దక్కుతూ ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థుల కోసం చదువుకునే విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున తెల్ల జిల్లేడు పువ్వులు, గరిక, బెల్లంపై దీపారాధన చేయండి. దీపారాధన చేసి సంకటనాశన స్తోత్రం ఉంటుంది కదా, అది 3 సార్లు చదవండి. చదవడం ద్వారా అన్ని విధాలుగా విద్యనందు ఆటంకాలన్నీ పోయి మంచిగా ప్రతి ఒక్కరు తెలిస్తే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మైండ్ అనేది ఎలాంటి చంచల స్వభావం కాకుండా ఎగ్జామ్ రాసే వారికి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తూ ఉంటుంది. గరిక ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు కూడా తీసుకొని వెళ్ళి మీరు ఏదైతే సబ్జెక్ట్ ఇబ్బందికరంగా ఉంటుందో రాదో అందులో పెట్టుకొని మీరు చదవడం ద్వారా విఘ్నేశ్వరుని అనుగ్రహంతో విద్య సంపూర్ణంగా సిద్ధిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.